100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హలో ఎవ్రీబడి, సువర్ణమయకి స్వాగతం. నాతో పాటు హైపరాది గారు, సుదర్శన్ గారు, మా డైరెక్టర్ కౌశిక్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనుపమ గారు ఉన్నారు. మీరు హోస్టే కదా, గోస్ట్ మాట్లాడుతున్నారు అంటే అలా మాడవాడి సినిమా మన సినిమా లా కదా. సెట్కి రాగల వైపు మీలోకి వచ్చిందేమో అంత భయం. అది నాకు అదే భయం వేసింది. సెట్కి రాగల నాలో ఎవడన్నా వచ్చాడేంటి, అందుకే వచ్చిన ఇంట్రడక్షన్ ఇద్దాం. నన్ను ఇలా హోస్ట్ లో కూర్చోబెట్టారు కదా. పైగా మన సినిమా ఇంకా 10 రోజులు రిలీజ్ అవుతుంది. ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటో, పైగా మీ డేట్స్ అసలు లేవంటున్నారు. బాబాయ్ అసలు మీ వల్ల హైపరాజ్ గారు డేట్స్ లేవనేసరికి ఇప్పుడే దొరికిందన్నారు. దొరికిన ఇమీడియట్ గా మేము అందరూ పరిగెట్టుకుంటూ వచ్చాం. నేను ఎన్ని రోజుల నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నాను తెలుసా? 5 days. హీరోయిన్ గారు మేము సానుభూతితో ఆమె చెప్తానంటున్నారు. నాకు తెలిసి ఆవిడ డేట్స్ లో ప్రాబ్లం ఏమి ఉంటాయి. అసలు నా డేట్స్ కాదు, మీదే ఇష్యూ. ఆ ప్రమోషన్స్ లో ఉన్నారు. ఆవిడ పరదా సినిమా అప్పటి నుంచి ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. మీడియా ముందే ఉన్నారు పాపం. పరదావి ఆల్మోస్ట్ మన కిష్కింద పురుగు కూడా పనికి వస్తాయి. సరే కానీ ఇప్పుడు కొంచెం మీ అందరు కలిసి కొంచెం ప్రమోషన్స్ ఒక మంచి ఐడియాస్ చెప్పండి. మీకు తెలుసు అసలు బాగా ప్రమోషన్స్ ఎలా చేయాలి సినిమా ఐడియాస్ అంటే. ఉంటే జబర్దస్త్ ప్రమోషన్స్ కి వెళ్తారు మీరేమో. మా ప్రమోషన్స్ రారా అండి? మా సినిమా ప్రమోట్ చేయరా అండి? ఎందుకు చేయం సార్? మేము చాలా కష్టపడి తీసామండి. అది కాదు, పైగా ఈ జానర్ లో నాకు తెలిసి కష్టపడి తీసామండి. ఇంటర్వ్యూకి 25 లక్షలు పెట్టి ఒక సెట్ వేసిన ప్రమోషన్ కంటే పెద్ద ప్రమోషన్. డబ్బులు చెప్పకండి. చెప్పచ్చు సార్, ఎందుకు చెప్పాలి కూడా. ఎందుకంటే నాకు తెలిసి ఇంటర్వ్యూలకి ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు. అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం. చేయాలి. భారీగా ఉండాలి, స్కేరీగా ఉండాలని షూటింగ్ జరిగిన ప్లేస్ లా ప్లాన్ చేసాం. సార్ ఐడియాస్ చెప్పండి. అందరూ ఒక ఐడియా ఒక ఐడియా ఒక త్రో చేయండి. అలాగా ఇలాంటి వాటిలో హైపరాది గారు ఫస్ట్ డైరెక్షన్ చేశారు జబర్దస్త్ లో. ఈ హర్రర్ క్రియేట్ చేసింది మీరు, ఈ సినిమా హర్రర్ క్రియేట్ చేసింది మీరు. చిన్న ఐడియా క్రియేట్ చేయలేరా? అంటే ఐడియాలు రాయడం కష్టం, కథలు రాయడం ఈజీ. ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి. కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది, 2 గంటలు ప్రమోషన్ చేయమంటే చేస్తా. సినిమా ఒక ఎత్తు అయిపోయింది, ప్రమోషన్ ఒక ఎత్తు అయిపోయింది. అదొక సినిమా, ఇదొక సినిమా. అవును 2 సినిమాలు చేసాం. అన్ని ఇంకో సెట్ అందుకే మేము సెట్ చేసాం. 2 సినిమా తీస్తున్నాం ఇప్పుడు. అంటే బేసిక్ గా ఏదైనా షూటింగ్ కి వచ్చానా నేను ప్రమోషన్ కి వచ్చానని అర్థం కాలేదు. బయోపిక్ ఏదైనా తీసినప్పుడు నాకు జెట్ లాగ్ ఫీలింగ్. నెక్స్ట్ టైం నైట్ టైం ప్లాన్ చేద్దాం. ప్లీజ్ అండి, ఆల్మోస్ట్ నైట్ లాగా. ఇంకా మేము యాక్టర్స్ రావయ్యా సినిమాకి. ప్రమోషన్స్ పొద్దున పెట్టావు కాబట్టి వచ్చాం. ఇంకా రాత్రి షూటింగ్ కి రావు అసలు. నేను అగ్రిమెంట్ రాసుకుంటున్నాను. నేను ఇప్పుడు నైట్ షూటింగ్ అయితే నేను సినిమా చేయట్లేదు. షూటింగ్ ప్రాసెస్ నేను అనుపమ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం సినిమా సైన్ చేసేటప్పుడు ఇది కూడా క్లాస్ పెట్టాలి, నో నైట్ షూట్స్ అని. మనం షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉండే మేనేజర్ని అడిగాం, ఏంటి అసలు ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు వదిలేసారు ఖాళీగా అంటే, అక్కడి నుంచి ఒకరు సూసైడ్ చేసుకుని చచ్చిపోయారండి, అందుకని ఎక్కడి నుంచి అప్పటి నుంచి ఏం చేయట్లేదు. తెలియక చెప్పాడో తెలీదు. మేమిద్దరం లైట్ లోనో లేకపోతే మంట దగ్గర కూర్చోండి. రియల్ హౌస్ షూట్ చేస్తాం. మనోడికి అథెంటిక్ గా కావాలంటాడు. అథెంటిక్ గా ఆర్గానిక్ గా ఉండటం ఏంది? నేను వెయిట్ చేస్తాను కానీ నాకు ఎవరు కనిపించలేదు. అంటే మరి మా ప్రాణాలతో ఆడేసుకుంటాం ఆ చెడుగుడు. ఆల్రెడీ మీరు కారులో చేసింది వైరల్ అవుతుంది. ఇంకో నంబరు మేము సాంగ్ తీసాం కదండి, థైలాండ్ వెళ్ళినాం, రొమాంటిక్ సాంగ్ తీసాం. రొమాంటిక్ సాంగ్ కూడా భయ్ ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదంట భయ్య అంటాడు. ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు? ఎవరు చేయలేదు కూడా కాదు, ఎవరు చేయలేరు. ఐలాండ్ అంటే ఒక చిన్న ఐలాండ్ అలాంటి వాటికి వెళ్ళి దింపేవాడు. అంటే ఇంక యాక్టర్స్ ఇంక ఇచ్చాం కదా అని కాదు. యాక్చువల్లీ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది. ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత అది క్లోజ్ అయిపోద్ది వాటర్ తోటి. ఆ ప్లేస్ లో మేము వెళ్ళి షూట్ చేసాం. డైరెక్టర్స్ హీరో అనేసరికి ఆ మాట ఇంకా డైరెక్టర్ ఎలా పడితే అలాగా పాపం డైరెక్టర్ ఒకళ్ళు సరెండర్ అయిపోతారని చెప్పి దారుణం. సర్లే ఇంకా మనం కూడా అక్కడక్కడ చాపేసుకుని అక్కడ పడుకోవడం. ఫుడ్ లేదు, ఏమి దొరకట్లేదు. ఇక్కడ స్టక్ అయిపోయాం ఒక ఐలాండ్ లో. చాలా షూటింగ్ పిక్నిక్ లో ఉంది, పిక్నిక్ లో ఉందంటే అర్థమయ్యేది కాదు. అప్పుడు అర్థమైపోయింది సర్వైవల్ స్కిల్స్. ఐలాండ్ లో ఐలాండ్ కి ఐలాండ్ మనం వెళ్ళింది. డ్రీమ్ విత్ ఇన్ డ్రీమ్ ఇన్సెప్షన్ సినిమా.
ఇంకెళ్ళం actually కూడా got stuck there for some time. బోట్ ఇరుక్కుపోయింది అక్కడ యాక్చువల్లీ. We thought we can't go. మేము షూట్ చేసిన మొత్తం సాంగ్ 7 hours ఫినిష్ చేసాం, ఎందుకంటే మేము 3 రోజులు తీసాం సాంగ్. కానీ ఆల్మోస్ట్ హాఫ్ డే వర్షం పైన పడుతుండింది. ఓకే, పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం, మధ్యాహ్నం పడుతుంది. మేము మధ్య వర్షం ఆగుతుంది చూసారు ఎప్పుడైనా 5 నిమిషాలు అలా గ్యాప్, 5 నిమిషాలు షార్ట్ చేసుకుని ఆ గ్యాప్ లో షూటింగ్ చేసాం. అక్కడ ఏం కుదురుతుందో అది whatever happened we did that. బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజసుందరం మాస్టర్. ఆయన అన్ని సినిమా అన్ని సాంగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల అది సాధ్యమైంది. కానీ ఇంపాసిబుల్ లేకపోతే సాంగ్ ఎప్పుడు ఏదో ప్యాచ్ పడి మళ్ళీ ఇక్కడ రీషూట్ ఇక్కడ ఈ సెట్ లోనే షూట్ చేస్తాం. అప్పుడు ఉండిపోవే నాతో వాయిస్ సాంగ్ కూడా మంచిగా రీచ్ అయ్యింది. సాంగ్ బాగా రీచ్ అయింది. అందరు కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది. మామూలుగా అందరూ అంటే చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేయడం. థియేటర్లో అయితే నాకు తెలిసి వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు. మన సినిమా విజువల్ గా కానీ, కథ పరంగా, కంటెంట్ పరంగా కానీ, ఎట్ ది సేమ్ టైం సౌండింగ్, ఈవెన్ మన చైతన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి చాలా హైలైట్ అవబోతుంది. అండ్ ఆఫ్ కోర్స్ అనుపమ ఒక సర్ప్రైజ్ ట్రైలర్ లో తన పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. చాలా చిన్నదే కదండి, అవును, సెట్ లో చూసిన ఇంకా చాలా ఇప్పటివరకు ఓ 10 మంది 25 మందిని లైక్ గాలి ఎగిరేసింది. అనుపమ అనగానే దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ అంటారు కదా, వాళ్ళందరూ గుండెకాయలు అదురుతాయి. ఏంటండి అలా చెప్తున్నారు? మరి అంతే కదా, మరి ఆ షార్ట్ చూడగానే ఆల్మోస్ట్ మీ వాళ్ళందరూ పాపం only I am in that film. It's just like నేను ఎవరికి పాపం. కానీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఐ గెట్ ఎక్సైటెడ్. నాకు చాలా ఇష్టం అలాంటి చేయడం. ఇప్పటివరకు మీది ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫార్మ్ చేయలేదు. అండ్ నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం. చిన్నప్పుడు when I was like 3-year-old 4-year-old kid, no baby, ఆ టైంలో HBO అండ్ స్టార్ మూవీస్ లో ఫ్రైడే midnight 11:30 కలా అలా హారర్ మూవీస్ వస్తాయి. సో అమ్మ నాన్న పడుకునేటప్పుడు నేను హాల్లో సినిమా చూసి లైట్ అంతా ఆఫ్ చేసుకుని లైక్ ఐ కమ్ అండ్ స్లీప్ అట్ అరౌండ్ 1 o'clock 2 o'clock ఆ టైంలో. సో చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం హారర్ ఫిల్మ్స్ అంటే. వాళ్ళ ఇంట్లో మదర్ ఫాదర్ పడుకున్న తర్వాత వాళ్ళు 10:30 అంటే అది కొంచెం డేర్ ఉన్నారు అదే చిన్నప్పుడు కూర్చొని. నేను చిన్నప్పుడు మా ఇంట్లో హోమ్ ఆ టైంలో మా అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఆ టైంలో మనం రొమాంటిక్ మూవీస్ చూసాం. నేను చూసాను కదా. మీరు మాత్రమా? డైరెక్టర్ గారు అసలు ఇదిగో నేను చెప్పిన గుడ్ బై. ఇలాంటి సెగ్మెంట్ ఇంట్లో కూడా చేయకూడదు. ఆవిడకి హర్రర్ అంటే ఇంట్రెస్ట్ అనేది మాకు కూడా ఆ రోజు మన షూటింగ్ అప్పుడే ఆ బిల్డింగ్ లో సూసైడ్ చేసుకున్నారనే ఇన్సిడెంట్ మాకు తెలిసినప్పుడు మేము అవునా అని చిన్న జంతు ఆవిడేమో అవునా అని ఎగ్జైటింగ్ అడుగుతుంది ఎలా జరిగింది ఏంటి. వెళ్ళలేదు. ఐ జస్ట్ హావ్ నాట్ లైక్ అది ఇంకా ఎక్సైటింగ్ అన్నమాట. లైక్ ఫర్ షూటింగ్ ఆల్సో ఇట్స్ లైక్ యాక్చువల్లీ జరిగింది ఇలాంటి ఏదో ఒకటి ఇక్కడ అండ్ దేర్ సమ్ స్పిరిట్. ఓకే, హౌ డస్ ఇట్ ఫీల్ అన్న ఫీలింగ్ ఉండేది. కాదు మీకు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదండి హారర్ లో? ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే నేను చిన్నప్పుడు ఈవిల్ డెడ్ ఇలాంటి సినిమా కూడా నేను పక్కన 5 ఫ్రెండ్స్ పక్కన 5 కజిన్స్ పెట్టుకొని అప్పుడు చూసేవాడిని. నిజంగా నాకు తనలాగా ధైర్యంగా ఒకళ్ళే కూర్చొని అందరూ అది కూడా పడుకున్న తర్వాత ధైర్యంగా చూడాలంటే హారర్ కి అదొక గట్స్ ఉండాలి. నేను ఎప్పుడో 5 ఫ్రెండ్స్ పక్కన రే ఏంట్రా ఏం జరుగుతుంది అలా ఈవిల్ డెడ్ సినిమా. చిన్నప్పుడు ఏంటన్నా ఇప్పటికీ కూడా నైట్ అయితే జస్ట్ మనం పాట పాడడానికి వెళ్తే ఇంకో పాట పాడుకుంటూ వెళ్ళాలి, లేకపోతే ఏదో చిన్న తెలియని భయం. నాకు ఒకే ఒకసారి నాకు భయం వచ్చింది. అంటే అది ప్రాపర్ హారర్ కూడా కదా, మమ్మీ రిటర్న్స్ అనుకుంటా, మమ్మీ రిటర్న్స్, ఐ డోంట్ నో విచ్ వన్ ఆఫ్ దట్. అదే దానిలో ఒక సీన్ ఉంటది, ఒక టనల్ లాంటి దానిలో ఒకడు వెళ్తాడు, వాడి స్పెక్స్ ఇలా కింద పడిపోయి వాడికి కనిపించదు. సో ఏదో గోస్ట్ వాడికి తెలియదు ఆ మమ్మీ ఇస్ బిహైండ్ అని. ఆ సీన్ చూసి నేను ఏదో బయట ఏదో ఆడుకోవడానికి ఐ వెంట్ ఫర్ ప్లేయింగ్ ఆర్ సంథింగ్, అప్పుడు ఐ వాస్ టర్నింగ్ అరౌండ్ అండ్ సీయింగ్ ఇఫ్ హీస్ దేర్. బికాస్ గ్లాసెస్ నాకు ఆ టైంలో గ్లాసెస్ ఉండే. సో లైక్ ఐ నో హౌ ఇట్ ఇస్ టు ఫీల్ లైక్ బ్లరీ విషన్ లో ఎలా ఉంటుందని. మూవీ ఎక్స్పీరియన్స్ ఒకటి పొలాచి షూటింగ్కి వెళ్తే అండి, అక్కడ అజిత్ గారి సినిమా రిలీజ్ అవుతుంది, ముందు రోజు ఫ్యాన్స్ వేస్తారు, క్రేజ్ మామూలుగా ఉండదు ఇక్కడ అది ఇది అని తీసుకెళ్ళారు. 10:30, 11కి తీసుకెళ్లారు, బాక్స్ రాలేదంట. బాక్స్ రాలేదని ఇందాక చెప్పి అహంబల సినిమా వేసారు. అహమృత్యు కాదు అదే సినిమా అయితే ఆల్మోస్ట్ గుండె అయిపోయేది.
చాలా సార్లు నేను చాలా అసలుకి నానా రకాల బూతులు తిట్టాను ఆ డైరెక్టర్ని. మిమ్మల్ని తిడతారు అనుకోండి ఇప్పుడు చూస్తే. ఏమో నాకు డోర్ తీసేటప్పుడు కూడా తిట్టేస్తున్నా, ఎందుకురా ఆ సౌండ్ వేసావు, డోర్ మామూలుగా తీయచ్చు కదరా. మాకు ఆర్టిస్ట్ నేను చెప్పం కానీ మాకు ఒక హోటల్లో ఒక ఆర్టిస్ట్తో ఒక చిన్న ఇన్సిడెంట్. పడుకునే ముందు అతను బెడ్ మీద నేను పడుకుంటున్నాను మీరు అందరూ పడుకోండి అనేవాడు. ఎవరితో అన్నా చెప్తున్నావు మన ఇద్దరమే కదా ఉంది ఇక్కడ అంటే, చుట్టూ దెయ్యాలు ఉంటాయి భయ వాటికి చెప్పి పడుకోవాలనేవాడు. ఇదేంటి ఆర్టిస్ట్ పేరు చెప్పకూడదు అంటే అదే అంటే ఆటోమేటిక్గా ఆ మాట అన్నప్పుడు ఫస్ట్ ఇతని మీద భయం వేస్తుంది కదా. పడుకున్నంతసేపు నేను తర్వాత రూమే మారాను అతని వల్ల. అలాంటి ఆర్టిస్ట్ అనమాట, నీకు తర్వాత చెప్తా. నాకు యాక్చువల్లీ తనికెళ్ళ వరుణ్ గారు ఆయన రాసిన ఒక షార్ట్ స్టోరీకి ఆయనకి ఏదో ప్రైజ్ వచ్చిందంట. చాలా వెరీ షార్ట్ స్టోరీ అది చెప్పారనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ఇద్దరు ట్రైన్లో వెళ్తుంటారు, ఇద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే ఒకడు అడుగుతాడు పక్కనోడిని, ఏమండి మీరు దయ్యాలని నమ్ముతారా అని. నేనా నమ్మను అంటాడు. కట్ చేస్తే ట్రైన్ టనల్లోకి పాస్ అవుద్ది. టనల్ నుంచి బయటికి రాగానే నమ్మనని చెప్పినోడు ఉండడు. అంతే అంతే షార్ట్ స్టోరీ. రియల్ గా చూసారండి ఆ ఫేస్ చేసిన ఎప్పుడు చిన్న ఇన్సిడెంట్ కూడా అలాంటి చోట అలాంటి చుట్టుపక్కల ఎవడో చూసాడని మనకు చెప్పడం వల్ల మనం ఆ భయంతో ఉండడం తప్ప ఎవడో చూస్తున్నాడు. అది నేను నిజంగా నేను ఒక పాయింట్ వరకు నేను హారర్ సినిమా చూసాను కాదు, నేను చెప్పడం ఇష్టపడలా. నాకు యాక్చువల్లీ కౌశిక్ కథ చెప్పినప్పుడు కూడా నేను హారర్ లాగా ఒక ఏదో కొత్త స్పేస్లో ఉండింది. హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఒక థ్రిల్లర్, మన సినిమాలో ఒక మంచి కాంటెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో నాకు ఆ ఫ్లో బాగా నచ్చింది. సో ఇంట్రెస్టింగ్ అనిపించేసాక నాకు హారర్ సినిమాలు ఎవరైనా చెప్పారు అనుకున్న ముందు వద్దురా బాబు అసలు వన్ డిస్టెన్స్ డైరెక్షన్ అయిపోయినాక మనోడు చేసిన భయం వేస్తుంది కదండి. ఇలాగా సువర్ణమాయ ఒక చిన్న లైన్ చెప్పు, ఒక చిన్న లైన్ మొత్తం లైన్ చెప్పిద్దాం. చెప్పు చెప్తే వినేటప్పుడు భయం వచ్చింది. ట్రైలర్ లో ఉన్న సువర్ణమాయ వాయిస్ చాలా బాగుంది అంటున్నారు. అది ఎందుకంటే వాళ్ళు ఈయన వాయిస్ వినలేదు, ఇంకా వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి అది వచ్చింది కదా. నువ్వు ఒకసారి సువర్ణమాయ అది డైలాగ్ చెప్పాలి ఇంట్రడక్షన్. సువర్ణమాయ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు కూడా చెప్పాడు. నా మైండ్ లో అయితే మీరు నమ్మరు, కరెక్ట్ క్లైమాక్స్ కి యూనో చాలా రేర్ అది కరెంట్ అనేది పోదు. జూబ్లీ హిల్స్ లో కరెంట్ పోవడం అనేది చాలా రేర్. సడన్ గా సినిమా అంతా అయిపోతుంది, లాస్ట్ లో కరెక్ట్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ దగ్గర కరెంట్ పోయింది. ఇదేంటి ఏం ప్లానింగ్ చేసుకొని వచ్చాడా నన్ను కన్విన్స్ చేయడానికి, నాకు అర్థం కాదు. అప్పుడు ఏంటంటే నేను ఆ ఫేస్ లో ఎలా అంటానండి, మీరు నమ్మరు, ఒక 50-60 కథ వేసుకుంటా రోజు. ఎవరు కథ పిలుస్తా అంటే వింటున్నా, ఎక్కడో చోట ఒక ఫ్రెష్ పాయింట్ ఎక్కడో చోట ఉంటుంది కదా, ఒక ఫైర్ ఉన్న డైరెక్టర్ ఎవరో ఉంటారు కదా, అన్ని కథలు వింటున్నా. సో నాకు ఏది కిక్ ఓకే ఎక్కడ చేసేయాలన్నట్టు కిక్ రాలా. కౌశిక్ వచ్చి చెప్పాడా లేకపోతే ఈ ప్లానింగ్తో వచ్చాడా ఇవన్నీ తెలుసుకునే ఉన్నా హిస్టరీ అని చెప్పి కరెక్ట్ ప్రీ క్లైమాక్స్ కరెంట్ పోయింది. ఇంకా మనోడు ఆపడే, కరెంట్ పోయింది, ఇలా మ్యాటర్ కావట్లా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే ఇంకా మొత్తం వెళ్తున్నాడు అంత అదే ఫ్లో లో. అతను కూడా కరెంట్ పోయినప్పుడు అసలు ఇదే నా టైం అనుకో, అదే టైం అనుకోని ఇంకా ముందుకు వచ్చేసి ఇలా కూర్చున్నాడు. కరెంట్ పోగాడు ఇలా వచ్చేసి వింగ్ అని చెప్పి బలాలు కొట్టేసి డైలాగులు చెప్పేస్తున్నాడు. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తాడు ఈ క్యాండిడేట్, ఇదేంటి ఏదో చెప్పండి. అది నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునఃప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం. ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి ఎందుకో మీరు సాయి కుమార్ గారికి వాళ్ళ తమ్ముడు కూడా మీరే డబ్బింగ్ చెప్పొచ్చు. ఇది క్లోజ్అవుట్ రూమ్ లో చెప్పాడు. అతను నవ్వు హైలైట్. ఆహ్వానం నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధి లిఖితం. బాబాయ్ చెప్పండి భయ్యా, ఆ నవ్వుకి హారర్ సినిమా జానర్ అంటే ఏ యాక్టర్ కన్విన్స్ అవ్వడు? నీకు అర్థం కాల ఈ క్యాండిడేట్. అతను పైగా నరేషన్ 3 hours ఇలా చెప్పాడు. నేను ఫ్లాట్ మ్యాక్స్ ఇంకా ఇదేంట్రా బాబు అసలు నరేషన్. మామూలుగా మనకు 10 నుంచి 5 నిమిషాలు డైలాగే ఇలా చెప్పాలంటే చాలా కష్టం. ఇలాంటి పెక్యులర్ వర్డ్స్ అనమాట. తర్వాత అడిగా ఏంటి భయ్యా ఏంటి మన బ్యాక్ డ్రాప్ ఏంటంటే అప్పుడెప్పుడు నేను బ్రాహ్మణ్ అండి అన్నాడు. ఓకే లిటిల్ ఇట్ మేడ్ సెన్స్.
బట్ స్టిల్ అది కూడా ఇప్పుడు ఆయన బ్రాహ్మణ్ అయినా కూడా అసలు కథ పరంగా మనం గుర్తుపెట్టుకొని 2.5 hours చెప్పాలంటే ఇట్స్ వెరీ టఫ్ థింగ్. సో అక్కడ ఫ్లాట్ అయ్యా, ఇంకా ఓకే క్యాండిడేట్ ఏదో విషయం ఉంది, కానీ నువ్వు మంచి యాక్టర్ కూడా అవ్వచ్చు కౌశిక్, ఇప్పుడు అది అనిపిస్తుంది. వెరీ గుడ్ నువ్వు నెక్స్ట్ ఇంకా యాక్టింగ్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ నాకు తెలిసి డైరెక్టర్లు అనిల్ రావుపూడి గారు మీరు ఇలాగా మీరు కూడా మీకు కూడా అలాగే చెప్పారా ఏది స్టోరీ? అదే సేమ్ అలాగే తెలుగులో చెప్పారు. నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు అంటే ఏంటి తెలుసా, నేను ఇప్పుడు దాకా నాకు తెలుగు సగం వచ్చు, నాకు అర్థం అవుతుంది, వింటే అర్థం అవుతుంది అని అనుకున్నాను. కానీ ఈయన నరేషన్ తర్వాత మీరు చెప్పింది తెలుగేనా అని అనిపించింది నాకు సగం వర్డ్స్ అర్థం కాలేదు. బట్ అయినా నరేషన్ ఏదో వింటానికి చాలా బాగుంది, నేను విన్నాను. ఏదో గ్రాంధికం మాట్లాడితే మేమే ఏంటన్నా ఇది బైలింగులా అని అడిగారు. అండ్ ఇంకా డబ్బింగ్ లో అయితే నేను చచ్చిపోయాను. నేను డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ కి మళ్ళీ వస్తాను భయ ఏదో ఉంది డైలాగ్, మళ్ళీ కాదు మళ్ళీ అదొక అరగంట నేర్చుకున్నాను చూడండి. ఎంతసేపు చెప్పించారంటే ఇంక మళ్ళీ డబ్బింగ్ రాకూడదు అన్నమాట. దాని తర్వాత ఏదో చెప్పిన తర్వాత భయ దాంట్లో ఓనర్స్ ఉన్నాను భయ్య మీ కనీసం 1-2 రావాలి అన్నాడు. నన్ను అదే అడిగి వారం రోజులు నాకు 2-3 గంటలకే నాకు అయిపోయింది, డెడ్ అయిపోయేవాడిని. నేను వెళ్ళి ఎక్కువ తినేసేవాడిని. నార్మల్ గా ఏంటి నార్మల్ నా ఎనర్జీ నా బాడీ డ్రైన్ అయిపోయిందా, కౌశిక్ డ్రైన్ చేసేస్తున్నాడు అనిపించింది. నేను నార్మల్ గా 1 గంట జిమ్ ఇవన్నీ అయితే ప్రాక్టికల్ గా చేయగలుగుతా, నేను చేయలేకపోయాను బ్రదర్. నేను నిజంగా నుంచో 2 hours అదేదో నేను థియేటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు అనిపించింది నాకు అక్కడ. మళ్ళీ పెద్ద పెద్ద పేజీలు ఉన్నాయి కదా, చాలా డైలాగ్స్ ఉన్నాయి. నేను అయిపోగానే హ్యాపీగా ఫీల్ అయింది. అదే అమ్మయ్య నాది అయిపోయింది, హీరోని తెలుసుకుంటేనే నాకు స్టోరీ కూడా ఓకే చేసినప్పుడు కూడా మాక్సిమం ఉంటే కట్ చేస్తారు కదా, కట్ చేస్తారు కదా. చెప్పేటప్పుడు మీ చూసి అన్నకు ఉన్నాయి నేను అనుకునేవాడిని, అమ్మో ఏంటి ఇంత పెద్ద డైలాగులు ఉన్నాయి అన్న పరిస్థితి ఏంటి అనుకునేవాడిని నేను. కానీ బాగా మేనేజ్ చేస్తాను. 6 days లో ఫినిష్ చేసాడు, గ్రేట్ కదా, చాలా గ్రేట్. అదే అంటున్నాను నేను కాబట్టి పర్లేదు ఫినిష్ చేసా, నేను కాబట్టి చేశాను. కౌశిక్ నెక్స్ట్ నీ సినిమా తీసి యాక్టర్ అయిపోయాడు. ఇలాంటి కథ కాబట్టి కొంచెం సింపుల్ గా లవ్ స్టోరీ ఇలాంటి రాసుకు తక్కువ డైలాగులు ఉన్నాయి హీరోకి. అదే చెప్తున్నా, మనోడు చెప్పేసి మన వాయిస్ వచ్చేసింది. అవన్నీ ఒప్పుకోడు. హలో అవన్నీ ఒప్పుకోడమ్మా, ఆ క్యాండిడేట్ ఏమో ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు అవన్నీ, మళ్ళీ ఒప్పుకోడు. నన్ను డైలాగులు నేర్చుకోవడానికి మనం ఇంకా 2 సార్లు కట్ చేసాను, ఒక్కసారి హాఫ్ అవర్ నేర్చుకుందాం అనుకున్నా. భయ్యా అదేదో మనోడు లైఫ్ మీద నేను పాడు చేస్తున్నట్టు, మనోడితో ఒకటి రివర్స్ సైకాలజీ ఉంటది. అతను చాలా భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు, అతని లైఫ్ నేను తొక్కేస్తాడు ఫీల్ అవుతుంటాడు. మనం నేర్చుకోకపోతే నేను భవిష్యత్తు చాలా పెద్ద డైరెక్టర్ అవుతున్నా, కానీ మీ అందరూ సపోర్ట్ లేకపోవటం వల్ల నేను రీచ్ అవ్వాల్సిన పొజిషన్ రీచ్ అవ్వలేకపోతున్నాను ఫీల్ అవుతాడు క్యాండిడేట్. అరే లేకపోతే ఎలా ఉంటాడంటే నేను ఒక షాట్ లో అంటే అసలు ఎలాంటి ఫీల్ అయిపోయి మీరు నేర్చుకోవాలంతే, నేను నేర్చుకోవాలంటాడు. అది బాధ చెప్తున్నాడా, డిమాండ్ చేస్తున్నాడా అంటే ఇంకా ఫిక్స్. ఒక షాట్ లో నేనేదో అనాలి అక్కడ అనేసి వచ్చా, అదేదో ప్రాబ్లం అని చెప్పి తర్వాత రోజు నన్ను పిలిపించారు డబ్బింగ్, మళ్ళీ ఆ బిట్టు కోసం పిలిపించారు. నేను దీనికా పిలిచిందని అన్నాను, అప్పుడు ఓకే అయింది. అది ఒకరికి వెళ్ళాక చెప్తాను, మైక్ దగ్గరికి వెళ్ళాక మైక్ దగ్గరికి వెళ్ళాక ప్లే చేశారు, ఏంటి దీనికా నన్ను పిలిచింది, అది ఓకే. సోనపమ్మ మన సినిమా 12th రిలీజ్ అవుతుంది, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఐఎమ్ ఎక్సైటెడ్. నేను ఎప్పుడు హారర్ మూవీ చేయలేదు, సో ఐ రియల్లీ లవ్ హారర్ మూవీస్. ఐ థింక్ ఈ జోనర్ లో మీది ఫస్ట్ ఫిల్మ్ అదే, సో ఐఎమ్ రియల్లీ మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? నేను కూడా, నాకు టైటిల్ ట్రయల్ 2 నచ్చినాయి. టైటిల్ కిష్కింధపురి అన్నప్పుడే అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది. బాగా హిట్ అయింది అనుకోండి, మనం బోల్డ్ పాటలు చేయొచ్చు. కిష్కింధపురి అనేది మనగా ఒక సిటీ అయిపోద్ది, కాన్సార్ లాగా మన కిష్కింధపురి లాగా ఒక సిటీ, దాంట్లో ఇంకా కొత్త కొత్త కథలు మనం కూడా చెప్పొచ్చు. అవును, అండ్ కిష్కింధపురి కాదు, మనం ఏ ఊరి పేరైనా పెట్టొచ్చు. ఎస్, దేని నుంచి సీక్వెన్స్ అంటే కిష్కింధపురిలో పెడితే ఇంకా 2-3 అనుకోండి, ఆ వరల్డ్ కిష్కింధపురిలో ఇంకా కొత్త కొత్తగా జరిగినట్టు, అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే మనం ఫిక్షనల్ సిటీ కాబట్టి మనం ప్లే చేయడానికి కానీ విజువల్ గా ఆడియన్స్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కానీ చాలా స్కోప్ ఉంటుంది. నేను కౌశిక్ ఫస్ట్ అనుకుంది అదే, ఎందుకంటే ఒక ఫిక్షనల్ సిటీ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైనా చెప్పొచ్చు,
మనకి లిమిటేషన్స్ ఉండవు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇంకో ఏరియా మనం చూపించాం అనుకోండి, వైజాగ్ లో అందరూ బీచ్ రోడ్ తెలుసు, అరే ఈడేంట్రా ఎక్కడో చేసి మనల్ని మోసం చేస్తున్నాడు అంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐడియా బాగా ఫెమిలియర్ అయిపోయారండి, ప్రతి ఒక్కరు క్రిటిక్స్ అయిపోయారు. ఇప్పుడు మీరు తణుకు అనండి, ఏలూరు అనండి, ఎనీథింగ్ అందరు దే ఆర్ ఫెమిలియర్. అరే ఏలూరు రోడ్ ఎక్కడ ఉంటుందా, పూరి అనుపమపురి, సాయిపురి, సైనిక్ పురి, అలా మనం ఫిక్షనల్ గా క్రియేట్ చేయొచ్చు. ఎనీవే దట్ ఇస్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బట్ మీ డెఫినెట్ గా యూనో ఈ సినిమా ఫ్యామిలీస్ అందరితో తీసుకెళ్లి చూసే సినిమా కదండి. ఎస్, మ్యాక్సిమం ఏంటన్నా ఈ మధ్యకాలంలో సినిమా అంటే వాళ్ళకి వన్ టైం బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా నడిస్తే అది సూపర్ హిట్ అంతే. మన సినిమాకి ఆ స్కోప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంది. అది అండ్ ఆల్సో మన సినిమాలో అసలు స్మోకింగ్ షాట్ కూడా లేదంట కదా. Smoking లేదు, drinking లేదు. నో డ్రింకింగ్, నో స్మోకింగ్. సో ఈ నగరానికి ఏమైనా వస్తుంది చూసారా వాయిస్, అది కూడా లేదు. అది కూడా లేదు. అది లేకపోవడం అది అనేది లేదు. అంటే అది మన సినిమాలో ఎంత నీట్ గా ఉంటుంది చూడండి. అది ఫస్ట్ లోనే మనకి సినిమా ఒక ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తున్న ముందే అవన్నీ చూసి మనం ఓకే ఓకే నేను నిజంగా అవాయిడ్ చేస్తాను. నేను ఫోన్ చూస్తా, రాంగల్లో ఫోన్ చూస్తా, తర్వాత సినిమా టైటిల్ రోలింగ్ కార్డ్స్ పడ్డప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ వాడిది ఒక హర్రర్ వాయిస్ లో ఉంటుంది, నా పేరు ముఖేష్. పైగా అప్పుడు ఏంటంటే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు 4 సినిమాలు చూస్తా ఒకటే రోజు. థియేటర్కి వెళ్ళానంటే మార్నింగ్ మ్యాట్ని ఫస్ట్ సెకండ్ షో చూసి ఇంటికి రావాలి ఒకసారి ఎప్పుడైనా. సో ఒకసారి అన్ని కవర్ అయిపోతాయి కదా అని. సో అంత ఇంట్రెస్ట్ నాకు సినిమాలు అంటే. సో వెళ్దా, సో ఇంకా 4 సార్లు చూడాలంటే మీరు అర్థం చేసుకోండి అది ఎలా ఉంటుందో. 4 2 టైమ్స్ 8 సార్లు మన మైండ్ తెలియకుండా అది అలాగా. అమ్మ బాబాయ్ ఈ ముఖేష్ వాళ్ళ పేర్లు ఎక్కువ కూర్చుంటాయి సినిమా హీరో చూసి. బట్ గ్లాడ్ మన సినిమాలో లేకపోవడం, కౌశిక్ అలా ఆలోచించడం. అంటే కౌశిక్ చాలా గుడ్ బాయ్, బేసికల్ గా కౌశిక్ చాలా గుడ్ బాయ్, క్యాండిడేట్ గుడ్ బాయ్ కాబట్టి మనోడికి స్మోకింగ్ డ్రింకింగ్ ఏ హ్యాబిట్ లేదు. అందుకే అవాయిడ్ చేస్తాడు. గుడ్ థింగ్. అంటే వెనకాల మనం ఏదో క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్ వెనకాల చేయడం ఒక్క షాట్ ఉన్నా పెట్టాలంటది, రూల్ అంటది. సో మన సినిమాలు లేపు నేనే షాక్ అయ్యా. నేనే మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ఏంటి మన దానికి ఈ నగరానికి ఇది రావట్లేదు అంటే, సార్ మన దాంట్లో లేదు కదా అన్నాడు. ఇలా కూడా తీయచ్చా, నాకు అప్పుడే పాసిబిలిటీ దట్ అది అవాయిడ్ చేయడం అవుతుందని. ఐ డిడ్ంట్ నో కనెక్షన్. Even in the backdrop also, somewhere even if there is a small liquor bottle, even if somebody is standing before a liquor bottle also you have to put that card. But there was none like that. I was like, wow, actually there's nothing. నేను తర్వాత నేను రియలైజ్ అయ్యాను అండ్ మనోడు రియలైజ్ అవ్వలేదులే. కౌశిక్ కూడా రిలీజ్ అవ్వాలా, కౌశిక్ కూడా షాక్ అయ్యాడు, వెరీ హ్యాపీ ప్రౌడ్ ఫీల్ అయ్యాడు. సినిమాలో ఎక్కడో చోట పెట్టేసి ఉంటాడేమో. ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి అసలు నెక్స్ట్ ఏంటి అని. సో యా అండి, మా కిష్కింధాపురి సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరూ చూసి మమ్మల్ని అందరిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.